అంటే ఈ కేసు విషయంలో పులివెందుల్లో ఆ రోజు సునీత వాళ్ళ వైఫ్ అట్లాగే చాలామంది చెప్పారు, ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా, ఏ పిట్టని అడిగినా ఎవరు చంపారో మొత్తానికి తెలుసండి, ఇది ఎందుకండి మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి చావగొట్టడం అని చెప్పని అన్నారు. వాస్తవంగా ఈ కేసులో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం అక్కడ అందరికీ తెలుస్తూనే ఉండేది. లేకపోతే ఒక ఏఎస్ఐగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అయినటువంటి రాజేశ్వర్ రెడ్డి ఈ కేసులో అసలు సాక్షులని అందరినీ ఇంటికి పిలిపించుకొని డాక్యుమెంట్లు పెట్టుకొని, టైపిస్టులు పెట్టుకొని, స్టెనోలు పెట్టుకొని మొత్తం టైప్ చేయించి వాళ్ళందరి చేత వాళ్ళు సంతకాలు పెట్టించారంటే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళే పని లేకుండా అసలు ఏమి నడుస్తుందండి? వర్క్ ఫ్రమ్ హోమా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ దానికి ఒక పద్ధతి ఉండేది కదా. ఇక్కడ అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ లేదు. తాడేపల్లి పోవటం, మాట్లాడటం, రావటం, ఇక్కడికి వచ్చి సంతకాలు పెట్టడం. ఆ పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎవరు రాజేష్ రెడ్డి అంట, రవీందర్ రెడ్డి అంట, ఎవరెవరో పెట్టారు అసలు దీంట్లో. అంటే అసలు ఎంత అన్యాయం అండి. కేసుని ఎంత దుర్మార్గం తీసుకెళ్లారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇచ్చి ఆ కృష్ణారెడ్డి చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇకపోతే ఆ గొడ్డలు వేటు పడిపోయిద్ది. ఇప్పుడు మనం చూసాం కదా, కేసులో 7 సాక్షులు చనిపోయారు. ఒక అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఒకరేమైనా ఎలికగాని చనిపోయారు, ఒకరేమైనా గుండెపోటుతో చనిపోయారు, ఒకరు కోవిడ్ టైంలో చనిపోయారు, ఒకరు ఎందుకు చనిపోయారో వారికే తెలియదు, ఒకరేమైనా సూసైడ్ చేసుకొని చనిపోయారు, ఒకరేమన్నా అసలు మామూలుగా నడుస్తానే వచ్చేసాడు యువకుడు, డాక్టర్ టాప్ను పడిపోయాడు, ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు. ఇట్లాంటివి వింటుంటే చూస్తుంటే ఒక వ్యక్తి కోసం ఎంతమందిని ఇంకా చంపేస్తారో, ఎంతమందిని కాజేస్తారో అనేటువంటి భయం కలుగుతుంది కదండి. వంశీ గారు, మరి ఎన్ని దగ్గరుండి బెదిరించి సంతకాలు చేయించుకున్నారు, మరి కథ ఎక్కడ అడ్డం తిరిగిందండి? వీళ్ళు అనుకున్నట్టు కాకుండా కథ ఎక్కడ డ్యామేజ్? గవర్నమెంట్ మారడంతో విచారణకి ఆమె మరలా కోరింది. విచారణ అధికారిగా వెళ్ళిన వ్యక్తి అసలు నిజంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తిని పిలిచి అడిగితే, ఆ రాజు అనేటువంటి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసరే, నేను ఆ రోజే నేను చేయనన్నాను, నన్ను బలవంతంగా తీసుకెళ్లారంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ చూస్తే డైరెక్ట్గా సీసీ ఫుటేజ్లో వాళ్ళిద్దరు కలిసి ఈయన తీసుకెళ్ళటం, తర్వాత తీసుకొని రావటం, అట్లా 2 సార్లు మధ్యలో కూడా ఆయన తీసుకొని వెళ్ళటం, మళ్ళీ ఆయన తీసుకొని రావటం, ఇవన్నీ కల్పించినాయి. అట్లాగే ఎవరైతే ఆ రామకృష్ణారెడ్డి ఏఎస్ఐ ఉన్నాడో వాళ్ళ ఇంటి దగ్గరికి 22 మంది సాక్షులు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది, పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ జరిగింది, పోలీస్ స్టేషన్లో సాక్షుల చేత ఎఫ్ఐఆర్లో వాటికి సంబంధించిన ఇది చేస్తారు. అంతేగాని అతను ఎవరో ప్రైవేట్ ఒక ఏఎస్ఐ వాళ్ళ ఇంట్లో దందా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో నడిపేయటం ఏంటి? ముందు అతను తీసుకుపోయి లోపలేసి బొక్కలేసి తోమాలి, మామూలుగా తోమకూడదు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే కదండి మొత్తం వ్యవస్థలు నాశనం అవుతుంది. ఏదైతే ఏముంది డిపార్ట్మెంట్ అయితే ఇంకోటి అయితేనంటే జడ్జి తప్పు చేస్తే ఉతికారేయాలి, కానీ ఇంకా కూడా ఊరుకుంటే ఎట్లా? ఇట్లాంటి వాళ్ళ వల్లనే సమాజం మొత్తానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ సిస్టంలో ఉన్న వ్యక్తి సరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళు తప్పించుకోవడం కోసం కేసులో బుద్ధి ఉండొద్దు మీకు. మీరు స్థాయిలో ఉన్న వ్యక్తులే మీరు ఇంత ఎదో పనులు చేస్తే ఇంకా మీకు అసలు ఏముంటుంది? రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏం పనండి అసలు ఈ కేసులతోటి? అంటే అవతల వాళ్ళని ఏ రకంగా అయినా సరే దాన్ని ఇచ్చేయటం అనేటువంటి వ్యక్తిత్వం. అంటే ఇది అంటే పులివెందుల్లో ఎలా ఉన్నది అనేది పరిస్థితి, అసలు పులివెందుల్లో ఎలా ఉంది, సబ్జెక్ట్ ఎలా ఉంది, ఏ రకంగా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి అసలు ఏంది, అసలు ఎన్ని ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఉన్నాయి? వంశీ గారు, మీరు చెప్పినట్టుగా అసలు ఇక్కడ మొత్తం కూడా కేసుని ట్విస్ట్ చేశారు ప్రైవేటు వాళ్ళు, వ్యక్తులు. అంటే దాంట్లో అంటే మీరు అన్నట్టుగా 3 సార్లు ఏదైతే పులివెందుల కోర్టు కనుక వీళ్ళు ఫస్ట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కనుక తిరస్కరించకపోతే ఈ పాటికి మన సునీతారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, లేకపోతే రామ్ సింగ్ గారు జైల్లో ఉండాల్సి వచ్చేదేమో. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు. మీరు చెప్పి 23 డిసెంబర్లో ఈయన ఇచ్చిన తర్వాత పులివెందుల కోర్టు ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడ నుంచి 12 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అసలు సిఐ మా రాజుని విచారణాధికారి నియమిస్తే వీళ్ళిద్దరు కూడా దాంట్లో చాలా స్పష్టంగా ఇప్పుడు డి మురళి గారు మొన్న ఫిబ్రవరి 25న పులివెందుల కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో చాలా స్పష్టంగా చేశారంటే అనధికారికంగా వీళ్ళిద్దరూ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కూడా రంగంలో దిగి మొత్తం కేసునంతా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మొత్తం మీద వాళ్ళకి 12 రోజుల్లో ఛార్జ్షీట్ మనకు ప్రిపేర్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ఛార్జ్షీట్ ఇచ్చారు. సో ఆ ఛార్జ్షీట్ సరిగ్గా లేదు అని చెప్పి తిరస్కరించితే మళ్ళీ 3 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
3 సార్లు కూడా ఇది కాలేదు. అయితే ఇప్పుడు స్పష్టంగా చెప్పిందంటే అసలు సిఐ ఇప్పుడు కొత్తగా విచారణ వచ్చిన తర్వాత మా కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో అతను చెప్పాడు, రాజు చెప్పాడు అసలు ఎలా జరిగింది. వీళ్ళిద్దరు కూడా అంటే ఇచ్చిన దాంట్లో ఎవరైతే రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారో, తర్వాత మనకి ఈయన ఇద్దరు కూడా గొర్లె రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా ఈయన ఫాలోవర్స్, అవినాష్ రెడ్డి గారి ఫాలోవర్స్. దాంట్లో మెన్షన్ చేసింది వంశీ గారు, అవినాష్ రెడ్డి గారి ఫాలోవర్స్ వాళ్ళిద్దరు కూడా ఆ రంగంలో దిగారు. అక్కడి నుంచి మొత్తం మీద ప్రైవేట్గా ఇది మొత్తం మీద కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడం, అందరు సాక్షులను పిలవడం, సాక్షులను 22 మందిని కూడా ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇంటికి పిలవడం, అక్కడ బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టి వీళ్ళు ముగ్గురు బెదిరించారని చెప్పి అసలు రామ్ సింగ్కి ఈ విచారణతో సంబంధమే లేదు. అసలు సునీతారెడ్డి గారింటికి అసలు అతను ఎంవి కృష్ణారెడ్డి గారికి బెదిరించడానికి అసలు సంబంధమే లేదంట. సో వీళ్ళిద్దరు రామ్ సింగ్ ఎంవి కృష్ణారెడ్డి అసలు విచారించలేదంట. ఢిల్లీలో కూడా వేరే అధికారి విచారించారంట. కడప వాళ్ళకి సిబిఐ ఆఫీస్కి ఇచ్చిన దాంట్లో గెస్ట్ హౌస్ దాంట్లో కూడా వేరే అధికారి విచారించారు. అసలు రామ్ సింగ్ ఎక్కడ విచారించలేదు, కానీ అక్కడ విచారించినట్టుగా తప్పుడు కేసు సృష్టించేశారు. అసలు వింటుంటే ఎట్లా ఉంటుందంటే వంశీ గారు, దీంట్లో మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వంశీ గారు. మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ఈయన ఒక సాక్షి. అంటే ముందుగా రాజుగారి సంబంధం లేకపోయినా వాళ్ళు తయారు చేసిన దాంట్లో వీళ్ళు ముగ్గురు బెదిరించారని చెప్పి ఒక సాక్షిగా ఆయన ఇచ్చారు. అయితే ఆయన 21 డిసెంబర్లో వాంగ్మూలం ఇచ్చారు. 20వ తారీఖున తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఉన్నారంట. అక్కడి నుంచి పులివెందులో సాక్ష్యం ఇచ్చారంట. ఏమని, వీళ్ళు ముగ్గురు బెదిరించిన మాట వాస్తవమని. ఒక తాడేపల్లి నుంచి పులివెందుల్లో సాక్ష్యం ఇచ్చారంట. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా. తర్వాత పిఏ రాఘవరెడ్డి ఆ నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ప్రతిరోజు కాంటాక్ట్లో ఉన్నారంట. తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి వీళ్ళిద్దరు రాజేశ్వర్ రెడ్డి తర్వాత రామకృష్ణారెడ్డి రాజుని తీసుకెళ్ళి 3 దఫాలు, అంటే సీసీ ఫుటేజ్లో దాని ప్రకారం టెక్నికల్గా 3 సందర్భాల రికార్డుకు వచ్చింది. 3 సందర్భాలు ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మొత్తం మీద వివరాలు సేకరించి మొత్తం తప్పుడు కేసుని, అంటే మీరు ఇందులో కీలకమైన అంశం వంశీ గారు, ఈ రాజుపాలెంలో పనిచేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇతను రాజుపాలెంలో పనిచేస్తున్నాడు. ఈ రాజేశ్వర్ రెడ్డి అనే అతను 21లోనే రిటైర్ అయిపోయాడు. తర్వాత 1 ఇయర్ ఓఎస్డీకి ఇచ్చారంట. కానీ అనధికారికంగా మనకి వైఎస్ఆర్సీపీ అభిమానిగా, తర్వాత అవినాష్ రెడ్డి గారి ఫాలోవర్గా, మార్గదర్శకంలో స్పష్టంగా మెన్షన్ చేశారు. అవినాష్ రెడ్డి గారి మార్గదర్శకంలో వీళ్ళిద్దరు మొత్తం కేసునంతా కూడా తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళ మీద రాజుపాల, అంటే సిఐ కూడా చెప్పాడు, ఎవరైనా కానీ బెదిరించినా కానీ నేను తప్పుకోవాలి, కానీ నేను సంతకాలు పెట్టిన దాంట్లో ఇతను కూడా సిఐ మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అభిప్రాయాన్ని తాజాగా ఇచ్చిన డిఎస్పీ దాంట్లో మెన్షన్ చేశారు. చాలా స్పష్టంగా అసలు ఒక్కొక్క అంశం చూస్తుంటే చాలా ఒక చిన్న అంశం వంశీ గారు, ఒక విఆర్ఓ అంట. ఆ విఆర్ఓ ఏంటంటే మనకి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు పంచనామా మీద సంతకం పెట్టారంట. సో ఆ కేసును కూడా అసలు ఆ కేసుకి ఈ కేసు సంబంధం ఏంది వంశీ గారు, ఇదేమో బెదిరింపు కేసు, ఏది ఎంవి కృష్ణారెడ్డి గారి. కానీ ఆ విఆర్ఓని పిలిచి కె మహేశ్వర్ రెడ్డి ఆయన విఆర్ఓని పిలిచి మీరు ఆ రోజు ఏమి ఇచ్చారు, పంచనామాలో ఏం సంతకం పెట్టారు, ఏం చేశారు అంటే వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం జరిగిందని చెప్పి దీంట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. అంటే మీరు చూడండి ఎలా. ఇంకోటి కడప ఎఫ్పి ఫోరెన్సిక్ ఆఫీస్కి స్వయంగా రిటైర్డ్ మనకి ఎడిషనల్ రాజేశ్వర రెడ్డి వెళ్ళాడంట. వెళ్ళి పెన్ డ్రైవ్లో ఆ ఫోటోలన్నీ మనం చూపించే వివేకానంద రెడ్డి గారి ఫోటోలన్నీ పెన్ డ్రైవ్లో తీసుకొని వచ్చారంట. సో అది వంశీ గారు. రైట్ సురేష్ గారు, లైన్లో ఉండండి సురేష్ గారు. అట్లాగే అంటే ఈ మొత్తం చూస్తూ ఉంటే ఇది ఎందుకు వచ్చిందంటే, సరే ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఏదైతే ఆ కాపీని ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంటే దానికి అటాచ్ చేయించారు. అట్లాగే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఈ కేసులో మమ్మల్ని పూర్తిగా మా తప్పు లేదు, మమ్మల్ని కావాలని ఇరికిచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ కేసులో నుంచి మమ్మల్ని కొట్టివేయండి అని చెప్పి కోరుతూ అక్కడ వేశారు. అందువల్ల ఇదంతా కూడా బయటకు వచ్చింది, లేకపోతే ఇప్పుడు బయటకు వచ్చేది కాదు. అంటే ఎంతటి దుర్మార్గం అండి, న్యాయాన్ని ధర్మాన్ని అసలు చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టించారండి. తప్పుదోవ పట్టించడం ఏందండి బాబు, తప్పుదోవ పట్టి చంపేయాలని చూస్తే తప్పుదోవ పట్టించడం అనేది చిన్న పదం. తప్పుదోవ పట్టించడం వల్ల దాంట్లో చంపేయటం చట్టాన్ని ఇప్పుడు అర్జెంట్గా అరెస్ట్ చేయటమే అంతే కదా సార్. మామూలుగా అయితే ఇప్పుడు కేసు సంబంధించిన దాంట్లో స్పీడ్గా జరిగితే 4 రోజుల్లోపు అవినాష్ రెడ్డి లోపల ఉండాలి, బయటికి కూడా రాకూడదు వీళ్ళు.
బయటకు వస్తే వీళ్ళు ఎంతమంది ఏ రకంగా సాక్షులను ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది. అందుకని వాళ్ళని లోపల పెట్టకపోతే వాళ్ళు బయట ఉంటే ఈ చట్టాలని ఈ మొత్తం వ్యవస్థలని ఎంత స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితో డబ్బుతో అధికారంతో వాళ్ళు ఏ రకమైనటువంటి దుర్మార్గాలకి చేస్తారనేటువంటిది అర్థమవుతుంది. ఇంత నేరాలు చేసి కూడా మేము చిన్నపిల్లలం, మేము అమాయకులం, మేము నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేము, మేము ఇప్పటికీ రోజు ఉదయాన్నే హార్లిక్స్ బోర్నవిటా తప్పితే ఏమీ తాగము తినము అని చెప్పే వ్యవహారాలుగా కనపడుతున్నాయంటే ఏమైపోవాలి సమాజం, ఏమైపోవాలి? ఇంత ఇదిగా మొత్తం ఊరంతా తెలిసినప్పుడు అండి మళ్ళా అవినాష్ రెడ్డి గారు ఎంపీకి ఎలా గెలిచారంటారు? ఊరంతా తెలుసు, మరి అది వివేకానంద రెడ్డి గొడ్డలి వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా. ఇప్పుడు గుండెపోటు అని చెప్పారు కదా, గొడ్డలి పోటు వేసి. ఇప్పుడు అలా కాకపోతే 22 మంది సంతకాలు ఎలా పెట్టారు? గొడ్డలు ఆడ పెట్టుకొని సంతకాలు పెట్టారు. సిఐ రాజుని ఇంటికి తీసుకెళ్తే ఏం చెప్పారు? గొడ్డలి వేటు తప్పదనంటే అందుకని సంతకం పెట్టానని చెప్పారు. మరి వైఎస్ అవినాష్ వివేకానంద రెడ్డి గారు ఎంపీ టికెట్ ఆయనకు వద్దు అన్నాడని ఆయన గొడ్డలు వేసారు. మరి గొడ్డల వేటు ముఖ్యమా, ఓటు ముఖ్యమా? అంటే ఒక ఎంపీ సీటు కోసం ఈ యొక్క 6 సంవత్సరాల నుంచి ప్రయాణం ఏదన్నా కానండి, గొడ్డల వేటు ముఖ్యమా, ఓటు ముఖ్యమా? ప్రాణం ముఖ్యం. ప్రాణం ముఖ్యం కదా. అందుకని ఓట్లే వేసే పరిస్థితి ఉంటుంది. అంతే, ఏముంటుంది దాంట్లో. సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, సరే ఇంకా నెక్స్ట్